ఐబొమ్మ రవి తన వెబ్సైట్ ని ఎలా స్టార్ట్ చేశాడు అండ్ అతన్ని ఎలా పట్టుకున్నారో తెలుసా? నెంబర్ 1, రవి ఊరు విశాఖపట్నం. 2016 లో రవి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెబ్ డిజైనర్ గా పనిచేసేవాడు. కానీ ఇతనికి శాలరీ తక్కువగా ఉండి రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడేవారు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలయ్యేవి. నెంబర్ 2, ఇలా జరగడం వల్ల తనకున్న వెబ్ డిజైనింగ్ స్కిల్ తో ఎలా ఆన్ చేయాలి అని ఆలోచించాడు. ఆ టైంలో పైరసీలో మూవీస్ చూడడానికి తమిళ రాకర్స్, మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్స్ ని యూజ్ చేసేవారు. దీంతో ఇతడు ఆ వెబ్సైట్స్ కి మనీ ఎలా వస్తాయని తెలుసుకున్నాడు. నెంబర్ 3, తర్వాత 2019 వేరే వెబ్సైట్స్ లో కనిపించే ఎటువంటి ఇష్యూస్ లాంటివి లేకుండా క్లీన్ గా ఐబొమ్మ వెబ్సైట్ ని డిజైన్ చేశాడు. డైరెక్ట్ బ్రౌజర్ లోనే మూవీ చూసేయచ్చు. అండ్ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ని ప్రమోట్ చేసి మనీ ఆన్ చేశాడు. ఆ మనీ తీసుకెళ్లి వైఫ్ కి చూపిస్తే ఆ పాటికి ఆమె ఇతను వద్దు అని ఫిక్స్ అయింది. సో 2021 లో ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు. నెంబర్ 4, ఇండియాలో ఉంటే పోలీసులు పట్టుకుంటారని నెదర్లాండ్స్ కి వెళ్లి కొత్త సర్వర్స్ ని కొనుక్కొని టీమ్ మెంబర్స్ ని పెట్టుకొని మూవీస్ అప్లోడ్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తూ బాగా ఆన్ చేసేవాడు. నెంబర్ 5, సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనే ఐలాండ్ లో సిటిజన్షిప్ తీసుకొని మళ్ళా ఇండియాలో ఉన్న తన ప్రాపర్టీస్ ని అమ్మేద్దామని వస్తే కూకట్పల్లిలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు.